కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గత 2 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్లకు సంబంధించిన మహనీయుల విగ్రహాలకు ఉన్నటువంటి ముసుగులను తీసివేయాలని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విగ్రహాల ముసుగులు తొలగించడంలో జరుగుతున్న నిర్లక్ష్యంపై మండలంలోని రాజకీయ ప్రజా సంఘాలు కుల సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ పక్షాన జరుగుతున్న రీలే నిరాహార దీక్ష 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సునీల్ రావు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలో ఎంతో మంది పెద్ద మనుషులకు సంబంధించిన విగ్రహాలను ఏర్పాటు చేసినప్పుడు రాని సమస్యలు తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన విగ్రహాలకు మాత్రమే రావడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీకి సంబంధించిన ఎన్నో ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయని వాటిని పట్టించుకునే వ్యవస్థ లేదు గని ఈ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసిన విషయంలో ఎందుకు ఇంత పట్టింపు చేస్తున్నారని అన్నారు. ఎడ్ల జోగిరెడ్డి, దుండ్ర రాజయ్య, మాతంగి శంకర్, సుగుర్తి జగదీశ్వరాచారి, చింతం శ్రీనివాస్, రవి, సంగుపట్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. తొలగించకుండా అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం జరిగింది, చాలా కష్టపడి విధంగా పెడితే వచ్చే అభ్యంతరం ఏందో మరి ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా చూస్తూ ఉంటే కరీంనగర్ నగరంలో ప్రధాన కూడళ్లలో మంచి కూడళ్లలో బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క విగ్రహం కావచ్చు, అంబేద్కర్ గారి విగ్రహం కావచ్చు, మరి ఇతర మహనీయుల విగ్రహాలు పెట్టుకోవడం జరిగింది. జ్యోతిబా పూలే గారి విగ్రహాలు కావచ్చు. ఇటీవల కాలంలో మా నగరపాలక సంస్థలో కూడా మరి కరీంనగర్ నగరపాలక సంస్థ ఆఫీసులో కూడా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఇటీవల కాలంలోనే డ్యామ్ బ్రిడ్జ్ మీద కూడా 2 బ్రిడ్జి మధ్యలో కూడా బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం కూడా దాదాపు 30 లక్షలు వెచ్చించి పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకోసం పెడదామంటే మహనీయుల యొక్క చరిత్ర రాబోయే తరాల వారు తెలుసుకోవాలి, వారు చేసిన పోరాటం అందరికీ గుర్తు రావాలి. వారు రాసించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అభ్యంతరాలు వచ్చినాయంటే చాలా ఇది శోచనీయమైనటువంటి విషయంగా నేను పరిగణిస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా ఇది ఎవరు పెట్టిండ్రు, ఎవరు స్థాపించారు అనేది ముఖ్యం కాదు. అంబేద్కర్ గారి విగ్రహం పెడితే కొన్ని తరతరాల వరకు ఉండేటువంటి విగ్రహం కాబట్టి, జగ్జీవన్ రామ్ గారి విగ్రహం తరతరాల వరకు ఉండే విగ్రహాలు కాబట్టి వీటిని వెంటనే ఆవిష్కరించేందుకు చర్యలు తీసుకున్నటువంటి బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఈ రోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తే ఈ రోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నాడు. ఈ రోజు కరీంనగర్ ఈ ప్రాంతంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నటువంటి నేను ఇమ్మీడియట్ గా పొన్నం ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు వెంటనే ఈ చర్య తీసుకోవాలి. ఎందుకంటే మీ బాధ్యత ఇది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక మంత్రి ఉండి కరీంనగర్ జిల్లాలో ఒక ఆర్టీసీ బస్టాండ్ బయట ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టినటువంటి విగ్రహాలను ఆవిష్కరించడానికి వస్తున్నటువంటి మీ అభ్యంతరాలు ఏందో మీరు అధికారులు తెలుసుకోవాలి.